దేశభక్తి అంటే ఏంటి? దేశం మన కోసం ఏం చేసింది అనడం కాదు, మనం దేశం కోసం ఏం చేశాం అని ప్రశ్నించుకోవడం. మన పేర్లు చరిత్రలో ఉండకపోవచ్చు, కానీ మన త్యాగం దేశపు గుండెల్లో నిక్షిప్తమై ఉంటుంది. మీరు ఊహించగలరా, ఒక భారతీయుడు పాకిస్తాన్ ఆర్మీలో మేజర్ స్థాయికి ఎదిగి మన దేశానికి సేవ చేయడం? ఇది కథ కాదు, ఇది నిజం. ఒక నటుడు తన నటనతో మన దేశాన్ని రక్షించాడు. ఇది రవీంద్ర కౌశిక్ అనే భారత గూఢాచారి తుది గాథ. దేశం కోసం ప్రాణం అర్పించిన బ్లాక్ టైగర్ కథ. 1962లో చైనాతో ఓటమి, అలాగే 1965లో పాకిస్తాన్తో యుద్ధం. సో అలాంటి సమయంలో మనకున్న ఇంటెలిజెన్స్ బ్యూరో ఇటు ఇంటర్నల్గా అంటే ఇండియాలో వ్యతిరేక శక్తుల యొక్క ఇన్ఫర్మేషన్, అలాగే ఎక్స్టర్నల్గా అంటే ఇండియా బయట ఉన్న దేశాల్లో శత్రు దేశాల్లో నిఘా ఉంచడానికి కావలసిన టైం సరిపోయేది కాదు. సో అప్పటి భారత్కు ఒక శక్తివంతమైన గూఢాచారుల వ్యవస్థ అవసరమయ్యింది. దానితోనే 1968లో జూన్ 21న అప్పటి ప్రధానమంత్రి అంగీకారంతో స్థాపించబడిన సంస్థే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, రా. భారత గుండె చప్పుడు వినే గూఢచారుల సంస్థ. ఇది ఒక సెపరేట్ సీక్రెట్ ఏజెన్సీ. వీళ్లకు గవర్నమెంట్కు ఎలాంటి సంబంధం ఉండదు. వీళ్ళు కేవలం ప్రైమ్ మినిస్టర్కి మాత్రమే ఆన్సర్ ఇస్తూ ఉంటారు. రా చేసే పని చాలా గోప్యంగా ఉంటుంది. బంగ్లాదేశ్ విమోచన యుద్ధం, కార్గిల్ యుద్ధం, పాకిస్తాన్లో ఉగ్రవాద డేటా సేకరణ, ఇలా ఎన్నో కీలక ఆపరేషన్లు, అప్పటి నుండి ఇప్పటి ఆపరేషన్ సింధు వరకు రా ఏజెంట్స్ కీలక సమాచారాన్ని అందిస్తూ ఉంటారు. రా దేశంలోని నలుమూలల నుండి సమర్థవంతమైన క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తారు. వాళ్ళని ట్రైన్ చేసి దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో అండర్ కవర్ ఏజెంట్స్గా తయారు చేస్తారు. వారి కథలు ఎవ్వరికీ తెలియవు, వారి విజయాలు పత్రికల్లో రాయబడవు. కానీ దేశం గెలిచినప్పుడల్లా నీడలా వెన్నంటే ఉంటారు. రా గురించి ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ చేయండి. దానికోసం ఇంకో పూర్తి వీడియో చేద్దాం. అలాగే ఈ వీడియో చూసినప్పుడు రవీంద్ర కౌశిక్ లాంటి గొప్ప వీరుడి గురించి మరింత మందికి తెలియాలి అంటే వీడియోని లైక్ చేస్తూ ఆయన్ని సెల్యూట్ చేయడం అయితే కామెంట్ సెక్షన్లో మర్చిపోకండి. దిస్ ఈస్ ప్రవీణ్ సాసుమనా, వెల్కమ్ టు యూనివర్సల్ టాక్స్. ఇలా రా సెలెక్ట్ చేసిన క్యాండిడేట్స్లో ఒక క్యాండిడేట్ రవీంద్ర కౌశిక్. రవీంద్ర కౌశిక్ ఏప్రిల్ 11, 1952లో రాజస్థాన్లోని శ్రీ గంగానగర్ అనే చిన్న టౌన్లో పుట్టాడు. ఆయన తండ్రి జేఎం కౌశిక్. ఈయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసేవారు. అలాగే తన పుట్టిన ఊరు ఇండియా పాకిస్తాన్ బోర్డర్కి దగ్గరలో ఉండడం వలన 1971లో రవీంద్ర ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన వార్ని తన కళ్ళతో దగ్గరగా చూశాడు. అందుకే దేశం కోసం ఒక్కసారైనా సేవ చేయాలి అని అనుకున్నాడు. అంతేకాకుండా ఇండియన్ ఆర్మీ గురించి ఇంట్రెస్ట్ చాలా పెరిగింది. అలాగే 21 ఇయర్స్ ఏజ్లో ఎస్డి బిహానీ పీజీ కాలేజ్లో బీకామ్ కోసం అడ్మిషన్ తీసుకున్నాడు. అలా చదువుకున్న రోజుల్లో యాక్టింగ్పై ఇంట్రెస్ట్ పెరిగింది. సో తన కాలేజీలో ఉన్న థియేటర్ గ్రూప్లో జాయిన్ అయ్యాడు. తన యాక్టింగ్ స్కిల్స్తో ఎన్నో ప్రదర్శనలు చేశాడు. ఫ్రీడమ్ ఫైటర్ రోల్స్ అంటే తనకు చాలా ఇష్టం. ఇక సినిమాల్లోకి వెళ్లడమే తరువాయి అన్నంతలా ప్రూవ్ చేసుకున్నాడు. సో ఒకసారి లక్నోలో ఉన్న నేషనల్ థియేట్రికల్ ఫెస్టివల్లో రవీంద్ర పెర్ఫామ్ చేశాడు. జనరల్గా ఆర్మీ ఆఫీసర్ రోల్స్లో పెర్ఫామ్ చేసే రవీంద్ర ఆ రోజు కూడా ఒక ఆర్మీ ఆఫీసర్ రోల్లో పెర్ఫామ్ చేశాడు. ఆ రోజు రవీంద్ర చేసిన పాత్ర చైనా ఆర్మీలో చిక్కుకున్న ఇండియా ఆర్మీ ఆఫీసర్ పాత్ర. అయితే జనరల్గా రా తన సీక్రెట్స్ అంత ఈజీగా బయట పెట్టదు. కానీ ఒక రిటైర్డ్ ఆఫీసర్ చెప్పిన దాని ప్రకారం లక్నో థియేటర్లో జరిగిన షోను చూడడానికి 2 రా ఆఫీసర్స్ వచ్చారట. ఆ పాత్రలో రవీంద్ర చేసిన పెర్ఫార్మెన్స్ వారికి బాగా ఆకట్టుకుంది. సో వారు రవీంద్రకు అడిగిన ఒకే ఒక ప్రశ్న, ఆ పాత్రలాగే నీకు కూడా దేశభక్తి ఉందా అని. దానికి సమాధానంగా ఉంది అన్నాడు. సరే నువ్వు ఢిల్లీకి రా అని, ఈ దేశానికి సేవ చేసే గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తామని చెప్పి ఆ రా ఆఫీసర్స్ చెప్పారు. వాళ్ళు రాకు సంబంధించిన ఆఫీసర్స్ అని కానీ, అతను రాలో పనిచేస్తాను అని కానీ అతనికి తెలియదు. కానీ ఆయనకు ఉన్న దేశభక్తి ఆయన ఢిల్లీ వరకు వెళ్లేలా చేసింది. ఢిల్లీకి గవర్నమెంట్ జాబ్ కోసం వెళ్తున్నా అని చెప్పి ఇంటి దగ్గర నుండి బయలుదేరాడు. అక్కడ రా ఏజెన్సీ అతన్ని కలిసి రా ఏజెన్సీ గురించి, రాలో సీక్రెట్గా చేయాల్సిన పనుల గురించి, స్పై ఆపరేషన్స్ గురించి చెప్పారు. గవర్నమెంట్ జాబ్ అని చెప్పి రా ఏజెంట్ అంటున్నారేంటి, వీళ్ళని నమ్మాలా వద్దా, ఫ్యామిలీకి ఏం చెప్పాలి అని ఎన్నో ఆలోచనలు రవీంద్ర మైండ్లో తిరిగాయి. కానీ ఆయనకు ఉన్న దేశభక్తి ఆయన్ను రాలో చేరేలా చేసింది. రాలో జాయిన్ అయిన తరువాత ఒక ఏజెంట్గా పాకిస్తాన్లో ఇమిడిపోయేలా 2 ఏళ్లు రవీంద్రని ట్రైన్ చేశారు. దీనికోసం 2 ఏళ్లు పూర్తిగా ఇండియాలో లేకుండా సరిహద్దుల్లో శిక్షణ ఇచ్చారు. పాకిస్తాన్ జియోగ్రాఫికల్ లొకేషన్ నుండే అన్నింటిలో శిక్షణ ఇచ్చారు. దీనికోసం అతను ఉర్దూ మరియు అరబిక్ నేర్చుకున్నాడు. ఉర్దూ నేర్చుకోవడం వలన
ఇస్లామిక్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ స్ట్రిక్ట్లీ ఫాలో అయ్యేలా శిక్షణ తీసుకున్నాడు. దీనివల్ల నమాజ్ ఎలా చేయాలి, ఖురాన్ చదవడం వంటి వాటిలో నిష్ణాతుడయ్యాడు. అన్నింట్లో కూడా ఆరితేరాడు. పాకిస్తాన్లోని పాకిస్తాన్ సిటిజన్లా ఎంటర్ అవ్వాలి. దీనికోసం రిలీజియస్ ఐడెంటిటీని చేంజ్ చేయాలి. దానికోసం తనకు ఇండియాలో ఉన్న ఐడెంటిటీని మొత్తంగా చెరిపేసి కొత్తగా పాకిస్తాన్ ఐడెంటిటీ కోసం 10th మెట్రికులేషన్ సర్టిఫికేట్ తయారు చేసి ఇతడి పేరు నబీ అహ్మద్ షకీర్గా క్రియేట్ చేసింది. ఈ డాక్యుమెంట్స్ ప్రకారం అతను ఇండియాకు సంబంధించిన వాడు కాదు. హీ ఈజ్ రెసిడెంట్ ఆఫ్ ఇస్లామాబాద్. ఆ తర్వాత ఏజెంట్గా చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ గ్యాదరింగ్ కోసం రవీంద్రని 7 నుండి 8 దేశాలు పంపించారు. అలాంటి సమయంలో యుఏఈ, సౌదీ అరేబియాకి వెళ్ళాడు. అక్కడ పాకిస్తాన్తో స్నేహం పెంచుకున్నాడు. అలా అక్కడ ఒక అండర్ కవర్ ఏజెంట్గా చాలా ఇన్ఫర్మేషన్ ఇండియాకు చేరవేసేవాడు. దీనితో ఇక రవీంద్రని పెర్మనెంట్ ఏజెంట్గా పాకిస్తాన్కి 1975లో పంపించింది. అక్కడికి వెళ్ళిన తరువాత లాహోర్ యూనివర్సిటీలో ప్రవేశం తీసుకుని LLB డిగ్రీ కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత తన ప్లాన్ పాకిస్తాన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలి. దానికోసం ఒకసారి పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్ పోస్టులు పడితే అప్లై చేద్దామని తనకు ఆల్రెడీ రాలో ఉన్న ట్రైనింగ్తో ఈజీగా క్రాక్ చేయొచ్చు అనుకున్నాడు. కానీ ఆఫీసర్స్ దానికి అంగీకరించలేదు. ఎందుకంటే ఆఫీసర్ పోస్ట్కి వెరిఫికేషన్ చాలా క్లియర్గా ఉంటుంది. దీనివల్ల పాకిస్తాన్ ఆర్మీకి దొరికిపోయే ఛాన్స్ ఉంది. అయితే ఆ తరువాత పాకిస్తాన్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో వేకెన్సీ పడింది. సో ఈసారి ఆఫీసర్స్ నుండి పెర్మిషన్ వచ్చింది. అందులో సెలెక్ట్ అవడంతో కమిషన్డ్ ఆఫీసర్గా పోస్ట్ వచ్చింది. సో ఆ విధంగా పాకిస్తాన్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో పోస్టింగ్ ఉండడం వలన భారత్కి కావాల్సిన సీక్రెట్ ఇన్ఫర్మేషన్ దొరికేది. దీనివలన పాకిస్తాన్ ఆర్మీ మూమెంట్స్, కొత్తగా ఏ అధికారులను దేనికోసం నియమిస్తున్నారు, అలాగే వార్ మెటీరియల్స్ను తీసుకుపోయే ట్రైన్స్ మూమెంట్స్తో పాటు అవసరమైన అన్నింటి ఇన్ఫర్మేషన్ను భారత్కు పంపించేవాడు. ఆ సమయంలో ఇప్పటిలాగా డెవలప్డ్ కమ్యూనికేషన్ లేదు. అందువల్ల ఇతర దేశాల్లో పనిచేసే అండర్ కవర్ ఏజెంట్స్ పని చాలా కష్టంగా ఉండేది. సో రవీంద్ర కౌశిక్ తన ఇన్ఫర్మేషన్ భారత్కి చేరవేయడానికి పోస్టల్ సిస్టమ్ని వాడేవారు. మొదట లెటర్లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇన్విజిబుల్ ఇంక్తో రాసేవారు. ఆ తరువాత ఆ లెటర్ మొదట దుబాయ్ ఆర్ కువైట్కి పంపించేవారు. అక్కడి నుండి ఇండియా ఏజెంట్ భారత్కి పంపేవారు. సో ఇన్ఫర్మేషన్ రావడానికి వెళ్ళడానికి అయిన సమయం చాలా పట్టేది. దీనివల్ల అతను పట్టుబడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అందుకే చుట్టూ ఉండే సొసైటీతో తన యాక్టింగ్ స్కిల్స్తో చాలా కలిసిపోతూ ఉండేవాడు. అతని వర్క్లో ఉన్న నైపుణ్యంతో ఆఫీస్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. అలాగే పాకిస్తాన్ను బలంగా నమ్మించడం కోసం అతని డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఒక అతని కుమార్తె అమనాథ్ నబీని పెళ్లి చేసుకున్నాడు. వారికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. మొత్తంగా పాకిస్తాన్లో ఒక ఫ్యామిలీని తయారు చేశాడు. కానీ అతని మనసు ఎప్పుడూ భారత్ కోసమే. ప్రతి రహస్యాన్ని రాకి చేరవేసేవాడు. తన సీక్రెట్స్ను ఇండియాకు పంపించేవాడు. ఈ విషయం చివరికి తన భార్య, కుమారుడికి కూడా తెలియదు. అలా కొద్ది సంవత్సరాల్లో పాకిస్తాన్ మేజర్గా ప్రమోటర్ అయ్యాడు. ఇది భారత ఇంటెలిజెన్స్ టీంకి గొప్ప ఆపర్చునిటీ. మేజర్ అయిన తరువాత పాకిస్తాన్ హయ్యర్ అఫీషియల్స్ అప్పుడప్పుడు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీని కలవడం, పరిచయాలు పెరగడం స్టార్ట్ అయింది. సో ఈ విధంగా రవీంద్ర చాలా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ను 1979 నుండి 1983 వరకు చేరవేశారు. అలా పాకిస్తాన్ కొన్ని కోవర్ట్ ఆపరేషన్స్ రాజస్థాన్ బోర్డర్లో చేయడానికి ట్రై చేశారు. బట్ రవీంద్ర కౌశిక్ ఇన్ఫర్మేషన్తో అన్నింటినీ ప్రతిసారి ఇండియా తిప్పికొట్టేది. సో 1970 నుండి 83 వరకు అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ద్వారా అతన్ని బ్లాక్ టైగర్ అనే కోడ్ నేమ్తో పిలిచేవారు. అయితే అతను పట్టుకునే ఘటన 1983లో జరిగింది. 1983లో మరో గూఢాచారి అయిన ఇనియాస్ అనే వ్యక్తిని పాకిస్తాన్లో రవీంద్ర కౌశిక్ను కలిసేందుకు పంపించింది. కానీ ఆ వ్యక్తి అనుభవం లేని గూఢాచారి కావడంతో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్కు అనుమానం వచ్చి అతన్ని పట్టుకున్నారు. అతని నుంచి విచారణలో రవీంద్ర కౌశిక్ గురించి సమాచారం లభించడంతో ఒక్కసారిగా పాకిస్తాన్ అధికారులకు చెమటలు పట్టాయి. పాకిస్తాన్ అధికారులు రవీంద్రని పట్టుకున్నారు. అప్పటికే ఆయన పాకిస్తాన్ ఆర్మీలో ఉన్నారు మరియు భార్య పిల్లలతో జీవిస్తున్నారు. రవీంద్రని అత్యంత గోప్యంగా విచారించి నేరంగా తేల్చి జీవిత ఖైదు విధించారు. మొదటి ఈ అభియోగంపై 1985లో మరణశిక్ష విధించినప్పటికీ దాని తరువాత జీవిత ఖైదుగా మార్చారు. దాదాపు 16 సంవత్సరాల పాటు పాకిస్తాన్ జైలులో నరక యాతన అనుభవించారు. 2001లో పాకిస్తాన్లోని ముల్తాన్ జైల్లో ట్యూబర్కులోసిస్ వల్ల ఆయన మరణించారు అని పాకిస్తాన్ ప్రకటించింది.
భారత ప్రభుత్వం ఆయన్ని గుర్తించకపోవడం వల్ల ఆయన చివరి రోజులు ఎంతో దారుణంగా గడిచాయి. నేను ముందే చెప్పాను, దీనికి గల కారణం రా అనేది ఒక సీక్రెట్ ఏజెన్సీ. దాంట్లో పనిచేసే ఎవ్వరి డీటెయిల్స్ బయటకు రావు. కానీ భారత రక్షణ చరిత్రలో అత్యంత ధైర్యవంతుడిగా గుర్తించబడే గూఢచారి రవీంద్ర కౌశిక్ గానే చెప్పొచ్చు. ఇదంతా దేశం కోసం చేశాడు, కానీ చివరకు ఎవరూ గుర్తించలేదు, ఎవరూ కాపాడలేదు. రవీంద్ర కౌశిక్ తన ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసి పాకిస్తాన్ జైల్లో తుది శ్వాస విడిచాడు. ఇది వినడానికి మన గుండె లోతుల్లో ఎంతో గాయపడినట్లు అనిపిస్తుంది కదా. మరి ఇలాంటి వీరుని మనం మర్చిపోవచ్చా? జై హింద్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.